హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీరు ముందులోకి చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందు వ్లాగ్ లో అయితే చెప్పాను కదా, మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది, 3 days హాలిడేస్ అనమాట. సో ఫస్ట్ డే ఏం చేసాము అనేది మీరు ముందు వ్లాగ్ లో చూసారు. ఇదైతే సెకండ్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే కూడా హాలిడే. సో మేము ఈ రోజు ఏం చేసాము అనేది మీతో ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ముందు రోజు అయితే ఐకియాకి వెళ్ళామండి, అండ్ నెక్స్ట్ అక్కడ నుండి మాల్ కి వెళ్ళాము. సో ఐకియాలో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము అక్కడ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను అన్నాను కదా. సో అందుకని ఈ వ్లాగ్ లో అయితే నేను ఐకియాలో ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు కూడా ఫుల్ వర్షం పడుతుంది అనమాట. నిన్న టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది, వర్షం బాగా ఎక్కువ ఉందని చెప్పి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. సో ఈ రోజు ఈవినింగ్ అలాగా టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఇంకా ఐకియా హాల్ అయితే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు ఐకియాలో ఏమేమి తీసుకున్నామో చూపించేస్తాను. సో మెయిన్గా అయితే ప్లేట్స్, కప్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ ఇవైతే క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. స్మెల్ అయితే చాలా వస్తుంది, మా హస్బెండ్కి బాగా నచ్చాయి అనమాట ఈ స్మెల్. సో అందుకని ఇవి తీసుకున్నారు. ఇవైతే 30 క్యాండిల్స్ ఉంటాయి. ఇవైతే 4 hours లిట్ అయి ఉంటాయి మనం పెడితే, అండ్ రూమ్ అంతా స్మెల్ భలే వస్తుంది ఇవి పెడితే. సో అందుకని ఇవి ఐకియాలో తీసుకున్నాము. దీని ప్రైస్ అయితే $2.99. దీంట్లో అయితే డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయండి, లైక్ చెర్రీ అని ఇంకా చాలా ఉన్నాయి. మాకైతే ఇది నచ్చింది అనమాట. దీని మీద అయితే పైనాపిల్ అండ్ ఇంకోటి ఏదో ఫ్రూట్ ఉందండి, మరేంటో తెలియదు. సో స్మెల్ అయితే బాగా వస్తుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నావు కూడా చూపిస్తాను. ఇవి బాక్సెస్ అనమాట, లైక్ స్టోరేజ్ కంటైనర్స్. ఇవి తీసుకున్నాము. ఇవైతే 3 ఉన్నాయి. దీని ప్రైస్ 99 cents. ఇది ఒకటి తీసుకున్నాం. ఐకియా అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే అన్ని ప్లేసెస్ లో ఉంటాయండి, అన్ని స్టేట్స్ లో ఉంటాయి అనమాట. నేను అయితే ఇండియాలో అయితే హైదరాబాద్ లో చూసాను. హైదరాబాద్ లో దగ్గర ఎవరైనా ఉంటే ఇలా ఐకియాకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆల్రెడీ 2018లో అనుకుంటా అది స్టార్ట్ అయ్యింది. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెళ్ళాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏం తీసుకున్నామో కూడా చూపించేస్తాను. ఇదైతే క్యారీ బ్యాగ్స్ పెట్టుకునే హోల్డర్ అనమాట. ఇది ఎలా పెట్టుకుంటానో కూడా చూపిస్తాను నేను మీకు. గ్రాసరీస్ కి అది వెళ్తే చాలా కవర్స్ వస్తాయి అనమాట. అది ఏం చేయాలో, ఎక్కడ పెట్టాలో, ఎలా పిచ్చిగా ఉంటుంది ఈ కవర్స్ అవి అయితే. ఇందులో అయితే ఆర్గనైజ్డ్ గా ఉంటది కదా అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది లైక్ మన డోర్ బ్యాక్ సైడ్ అలా స్టిక్ చేసేస్తే చాలు, ఇలా స్టిక్కర్ ఇస్తాడనమాట ఇక్కడ. సో స్టిక్ చేసేస్తే ఇంకా దీంట్లో మనం క్యారీ బ్యాగ్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు కదా, అండ్ బయటకు కూడా కనిపించదు. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఎలా పెడతానో కూడా చూసేయండి. ఇదైతే కిచెన్ లో ఒక క్యాబినెట్ అనమాట. సో ఇక్కడైతే నేను పప్పులు అవన్నీ స్టోర్ చేసుకుంటాను ఇలాగా. సో అక్కడ మీరు కంటైనర్స్ చూస్తున్నారు కదా, అవి కొన్ని ఐకియా, అవి కొన్ని సామ్స్ క్లబ్ లో తీసుకున్నాము. సో ఇలాగా నేను ఈ క్యాబినెట్ డోర్ కి ఇలా స్టిక్ చేసేస్తున్నాం అనమాట. సో మనకి బయటికి కూడా కనిపించకుండా ఉంటది. సో లోపలికే ఉంటది కాబట్టి ఇంకా బయట నీట్ గా ఉంటది. అందుకని ఇంకా మేము ఇలాగా క్యాబినెట్ డోర్ లోపల సైడ్ ఇలా స్టిక్ చేసేసి కవర్స్ అయితే స్టోర్ చేసేసుకుంటున్నాం. ఇలా కవర్స్ అయితే స్టోర్ చేసేసుకుంటున్నాము. మనకి కవర్స్ కావాలి అనుకుంటే ఇలా కింద నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇవి టీ కప్స్ అనమాట. మా దగ్గర ఉన్నవి అయితే చాలా చిన్న సైజు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామని ఇవి టీ కప్స్ తీసుకున్నాం అనమాట. ఇవైతే 4 తీసుకున్నాము. ఈ బ్లూ కలర్ చాలా బాగున్నాయి ఇవి కూడా. 1 2 3 and 4. సో ఇలా 4 కప్స్ తీసుకున్నాం. కప్ అయితే 79 cents అండి. ఒకవేళ మీకు ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే $1.75 అనమాట. ఒకసారి మీకు కావాలంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవాలంటే ఒకసారి కన్వర్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. ప్లేట్స్ అవి అయితే ఎక్కువ తీసుకున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నా పర్లేదు అని చెప్పి తీసుకున్నాం. డిష్ వాషర్లో అవి వేసినప్పుడు ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. సో అందుకని ఇంకా ప్లేట్స్, బౌల్స్ అవి కూడా తీసుకున్నాము. సో ఫస్ట్ అయితే అన్ని తీసేసి అప్పుడు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను సపరేట్గా. ఇవి ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్ కూడా 79 cents. అంతకుముందు కూడా ఐకియా హాల్ చేశాను.
సో అప్పుడైతే నేను ప్లేట్స్ చాలా తక్కువ తీసుకున్నాను. సో ఇంకా ఉంటే బాగుంటాయి అనిపించింది, లైట్ వెయిట్ గా బాగున్నాయి అనమాట. సో అందుకని ఇంక ఇవి తీసుకున్నాను. ఐకియా హాల్ అయితే బేకింగ్ సంబంధించింది అండ్ క్లోజెట్ ఆర్గనైజర్స్ అవన్నీ తీసుకున్నాము. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వ్లాగ్ ని అయితే చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ ఎలా ఆర్గనైజ్ చేశాను క్లోత్స్ అనేది కూడా నేను ఇంకో వీడియో కూడా చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇవైతే 6 తీసుకున్నాము ప్లేట్స్, ఇది కూడా 79 cents. సేమ్ ఇలాగే బౌల్స్ ప్లేట్స్ కూడా దొరుకుతాయి. ఇవైతే చిన్న సైజ్ ప్లేట్స్, ఇవి కూడా మేము 4 తీసుకున్నాము. ఇలా చిన్నగా వస్తాయి, స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. సో ఏమైనా స్నాక్ అలా తినడానికి బాగుంటాయి. ఇవి కూడా 79 cents. ఈ వైట్ కలర్ వన్నీ 79 cents అనమాట. ఈ ప్లేట్స్ కూడా తీసుకున్నానండి, కొంచెం డీప్ గా ఉంటాయి అనమాట. ఇవైతే నూడిల్స్ పాస్తాకి దానికైతే బాగా యూజ్ అవుతాయి. ఇవి ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి అనమాట. సో అందుకని ఇప్పుడు 2 తీసుకున్నాను, టోటల్ 4 అవుతాయి అని. సో ఇవి ఒక 2 తీసుకున్నాము. ఇది కూడా 79 cents. అండ్ ఇవి చిన్న బౌల్స్ అనమాట, ఇవి కూడా 79 cents. సో ఇలా ప్లేట్స్ బౌల్స్ ఇలా తీసుకున్నాం అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా ఇక్కడికి వస్తే లేదా షాపింగ్ అది చేయాలంటే ఒకసారి ఐకియాకి అయితే విజిట్ చేయండి, మీకు యూజ్ అయ్యాయి అన్ని అక్కడే దొరికేస్తాయి అనమాట. మీరు ఆల్రెడీ ముందు బ్లాగ్ చూసారు కదా, అసలు అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అక్కడ ఏముంటాయి అనేవి చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఐకియా అసలు ఎలా ఉంటది, ఇక్కడ సేమ్ ఇండియాలో లానే ఉంటుందా, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుందా అనేది చూడాలంటే ఆ వీడియో అయితే చూసేయండి. సో నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఈ హ్యాంగర్స్ తీసుకున్నామండి. ఇవైతే 10 హ్యాంగర్స్ ఉన్నాయి. ఈ 10 హ్యాంగర్స్ అయితే $1.49. ఇవైతే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి, జాకెట్స్ అవి వేసుకోవడానికి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి, తీసుకుందామని ఇవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇదేమో లింట్ రోల్ అండి, ఇదైతే 99 cents. బట్టలకి అది లింట్ ఏమైనా ఉన్నా అలా రోల్ చేస్తే లింట్ అది పోతుంది అనమాట. ఎక్కువ బ్లాక్ దానికైతే వైట్ గా లింట్ అది కనిపిస్తుంది, లింట్ అయితే ఈజీగా పోతుంది. అండ్ ఇది స్ట్రైనర్ అండి, ఇది కూడా అక్కడే తీసుకున్నామండి. ప్రైస్ అంతా నాకు గుర్తులేదు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే గ్రీన్ టీ అది తాగాలంటే దీంట్లో మనం లీవ్స్ అవి వేసేసుకుని వాటర్ లో వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం వడకట్టుకోవడం అలా ఏమి ఉండదు. సో సేమ్ ఇదే స్పైసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది, సో ఇలా మనం ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్నాము, ఇదేంటంటే డిష్ డ్రైయర్ అనమాట. సో మనం ఏమైనా వాష్ చేసేసుకున్న తర్వాత ప్లేట్స్, స్పూన్స్, ఇంకా ఏమైనా బౌల్స్ కానీ ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. సో వాటర్ అనేది కిందకి వచ్చేసి ఈజీగా డ్రై అవుతుంది, కింద ఏమైనా మనం వేసుకోవాలి. మళ్ళీ ఇదొకటి తీసుకున్నాము. అండ్ దీని ప్రైస్ అయితే $2.99. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. అన్ని తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఏమి క్యారీ బ్యాగ్ అదేమి ఇవ్వరండి, ఎందుకైనా ఉంటది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అని తీసుకున్నాము. మెయిన్ గా గ్రాసరీస్ కది వెళ్ళినప్పుడు కార్ లోంచి పైకి తీసుకురావాలంటే ఒక్కొక్కటి చాలా కష్టం అవుతుంది. ఈ బ్యాగ్ లో వేసేసుకుంటే మనం ఒకసారి ఈజీగా తీసుకొచ్చేయచ్చు కదా. సో అందుకని ఇంకా ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాము. ఈ బ్యాగ్ అయితే 99 cents అండి. సో ఐకియాలో తీసుకున్నవైతే ఇవన్నమాట. సో చూసారు కదా, నేను మళ్ళీ ఇవన్నీ ఒకసారి దగ్గరగా కూడా చూపిస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదండి ఐకియా హాల్ అయితే. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామో చూపించేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇలా ఐకియా హాల్ చేసేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. సో ఇంకా లంచ్ చేసేసి మేము అయితే ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము. ఏ టెంపుల్ కంటే గురువాయూరప్పన్ టెంపుల్ అండి. అదైతే చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఆ టెంపుల్ అయితే 40 minutes. చూడండి, వర్షం అయితే నిన్నటి నుంచి పడుతూనే ఉంది. ఈరోజు కూడా ఫుల్ డే రెయిన్ ఉందన్నమాట, మార్నింగ్ నుంచి ఇలానే ఉంది. సో ఇంకా ఇలా వర్షంలోనే ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే వేలో చూడండి ఎంత బాగున్నాయో కదా ఆ ట్రీస్తో. అండ్ ఈ వ్లాగ్ అయితే లాంగ్ వీకెండ్ వచ్చింది కదండి, అప్పుడు 3 days హాలిడేస్ వచ్చాయి కంటిన్యూస్గా అని చెప్పాను. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే మేము ఏం చేసామో చూపిస్తాను అన్నాను కదా. సో అదే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఇలా టెంపుల్కి అది వెళ్తున్నప్పుడు ఇలా భలే ఉందండి, ట్రీస్తో మొత్తం వే అంతా ఇలానే ఉందన్నమాట. మ్యాక్సిమం ఏదో కంట్రీ సైడ్ అలా వెళ్తున్నట్టు అలా అనిపించింది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది బయట ఇలా వాల్లో పెట్టారనమాట అండ్ ఇదే గేట్. సో ఇంకా వేరే సైడ్స్ కూడా ఎంట్రీ ఉంది. మేము ఇటు నుంచి వెళ్ళామన్నమాట. సో ఇది గేట్ లోపలికి కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టెంపుల్ ఉంది. సో టెంపుల్ దగ్గర కూడా చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో, చాలా బాగుంది అసలు. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే నేనైతే షాక్ అయ్యాను, ఫస్ట్ టైం చూసాను కదా. సో ఏదో ఇండియాలో టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుంది అలానే ఉందన్నమాట. టెంపుల్ అయితే లైక్ గోపురం అవన్నీ ఉండి అలా ఉంది. అండ్ మీకు ఇక్కడ నుండి కనిపిస్తుంది ధ్వజస్తంభం అయితే. ఇలా గోపురం ఉండేదైతే నేను బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ చూసాను, మళ్ళీ ఈ టెంపుల్ ఒకటి అనమాట. సో ఇలా గోపురంలా ఉంటాయి. వేరే కొన్ని టెంపుల్స్ అయితే ఇలా గోపురం అవి అలా ఏమి ఉండవండి, నార్మల్ మన హౌసెస్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి అన్నమాట. ఇలా టెంపుల్ కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా త్వరగా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా కార్ పార్క్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఇలా సెపరేట్గా ఒకటి ఉందన్నమాట, ఇక్కడ హోమాలు అవి చేస్తారనుకుంటా. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్కి ఇలా స్టెప్స్ నుండి అయినా వెళ్ళొచ్చు, సైడ్న కూడా ఎంట్రీ ఉందన్నమాట, అక్కడ నుండి అయినా వెళ్ళొచ్చు మనం. వర్షం పడుతుంది కదా అని ఇంకా మేము స్టెప్స్ నుండి అయితే వెళ్ళలేదు, కింద ఇంకా ఎంట్రీ ఉందని చెప్పాను కదా. సో అక్కడ నుండి వెళ్తున్నాం అన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక రూమ్ ఉంటుందండి, అక్కడ మనం షూస్ అవి పెట్టుకోవచ్చు అనమాట. జాకెట్స్ అవి ఉంటాయి, జాకెట్స్ కూడా హ్యాంగ్ చేసేసేయచ్చు ఇక్కడే. సో ఈ ర్యాక్లో పెట్టేసుకోవాలి షూస్, పెట్టేసి పైకి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ ఇప్పుడు కోవిడ్ కదా, టెంపరేచర్ కూడా చెక్ చేయాలి. సో టెంపరేచర్ చెక్ చేసుకుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ దేవుళ్ళు అందరూ పైనే ఉంటారండి, పైన స్టేర్లో ఉంటారు. సో పైకి వెళ్ళాలి ఇప్పుడు. కిందే ఇలా టెంపరేచర్ చెక్ చేసుకునేది కూడా ఉందండి. టెంపరేచర్ చెక్ చేసుకుని ఇప్పుడు పైకి వెళ్తున్నాము. అండ్ పైన వీడియోస్ అయితే తీయకూడదు, అందుకని నేను ఎక్కువ ఏం తీయలేదు. ఇలా చిన్న బిట్ అయితే వీడియో తీసానండి. ఇలా అన్ని దేవుళ్ళు సెపరేట్గా ఉంటారనమాట. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క గుడిలా ఉంది కదా, గోపురం లాగా, అందులో ఉంటారు. సో నేను బ్యాక్ సైడ్ నుండి తీసాను అనమాట, మళ్ళీ తీయకూడదు అని. సో ఇలా దర్శనం చేసేసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు గుడిలోనే ఉన్నామండి, ఎందుకంటే కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి కళ్యాణం జరుగుతుంది అనమాట. సో ఇంకా కూర్చున్నాము. సో అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ప్రసాదం కూడా ఉంటుంది. సో లడ్డు ప్రసాదం తీసుకున్నాం మేము.
అండ్ ఇక్కడ వినాయకుడికి అయితే అలంకరణ చేస్తున్నారు అండ్ లోపల హాల్ లా ఉందండి, అక్కడ మ్యారేజ్ కూడా జరుగుతుంది అనమాట. సో నేను చిన్న బిట్ అయితే తీసాను. సో ఇంకా అక్కడే ఇలా స్టోర్ కూడా ఉంది, మనకి ఏమైనా పూజకి కావాలంటే అందరూ తీసుకోవచ్చు. నేను అక్కడికైతే వెళ్ళలేదు. ఇలా దర్శనం చేసేసుకుని బయటకైతే వచ్చేసాము. అండ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. న్యూజెర్సీలో ఉంటే కనుక మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇలా టెంపుల్కి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడ నుండి మేము వేరే టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాము. అదేమైందో కూడా చెప్తాను, వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. ఇలా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వేరే టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము అన్నాము కదండి. ఏ టెంపుల్ అంటే బాబ్ శ్రీ స్వామినారాయణ టెంపుల్. అది కూడా చాలా బాగుంటుందండి. మా ఇంటి దగ్గర నుంచి 10 minutes అనమాట. మేము ఆన్లైన్లో చెక్ చేస్తే అప్డేట్ అవ్వలేదు. సో అందుకని ఇంకా వెళ్ళి చూద్దామని ఇంకా వెళ్ళాము. ఇదే అనమాట టెంపుల్. కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ ఉందన్నమాట. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. మేము 2019లో వెళ్ళాము అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసి నా కోసం మా హస్బెండ్ అయితే స్పెషల్గా ఒక రెసిపీ అయితే చేశారు, మీట్ బాల్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. లాంగ్ వీకెండ్ అయితే ఇలా టైం స్పెండ్ చేసామండి. ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.